హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ డేస్ అంటే దినోత్సవాలు అన్నమాట. ఖచ్చితంగా ఒక బిట్ అయితే ప్రతి ఎగ్జామ్కి కూడా వస్తుందండి. సో నేను అందుకని ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. అయితే ఈ డేస్ అనేవి చాలా ఉంటాయండి. ఒక్కొక్క నెలలో 15, 20 అలా ఉంటాయి. కాబట్టి మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం. కాబట్టి నేను మ్యాక్సిమం ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్స్, ఎక్కువగా అడగటానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్, అలాగే మీరు టీచర్స్గా డిఎస్సి రాస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువగా రిలేటెడ్గా ఉన్నటువంటి డేస్ని మాత్రం నేను ఇందులో కవర్ చేసి ఇస్తున్నాను. సో మీకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు చాలా చక్కగా వీటిని చదువుకోండి. అయితే మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. జనవరి 4 ప్రపంచ బ్రైలీ దినోత్సవం. జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం. ఖచ్చితంగా ప్రవాస భారతీయుల దినోత్సవం ఎక్కువగా అడగటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడ జరిపారు, ఏ ఊర్లో నిర్వహించారు అనేది కూడా అడుగుతారు. అలాగే ఎవరు అతిథిగా మన దేశానికి వచ్చారని కూడా అడుగుతూ ఉంటారు కరెంట్ అఫైర్స్లో. వాటిని కూడా చూసుకోండి. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. మనకి తెలుసు కదా, స్వామి వివేకానంద యొక్క జయంతి ఆ రోజు. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12. జనవరి 15 జాతీయ సైనిక దినోత్సవం. సో సైనికులకు సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం. జనవరి 19 ప్రపంచ శాంతి దినోత్సవం. జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం. ఇంపార్టెంట్ బిట్టండి, జాతీయ బాలికల దినోత్సవం. జనవరి 24న జాతీయ విద్యా దినోత్సవం కూడా ఈ రోజేనండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ జనవరి 25 భారతదేశ పర్యాటక దినోత్సవం. మనకి ఈ మధ్య పర్యాటక దినోత్సవంలో బాగా జరుపుతున్నారు. టూరిజాన్ని ఎక్కువగా పెంచుతున్నారు కాబట్టి, టూరిస్ట్ ప్లేస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి పర్యాటక దినోత్సవం గుర్తుపెట్టుకోండి, జనవరి 25. అలాగే సేమ్ ఇదే రోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ మధ్య ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా జనవరి 25 సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే రెవెన్యూ ఆఫీసెస్లో కూడా జనవరి 25 ఓటర్ల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుతున్నారు కాబట్టి అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరవీరులు యుద్ధాల్లో మరణించిన వారు కాబట్టి ఈ బిట్ ఇంకా ఇంపార్టెంట్, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకుని. జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినోత్సవం. నెక్స్ట్ ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డే. ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఫిబ్రవరి 2 చిత్తడి నేలల దినోత్సవం. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినం. సో ఎక్కువగా క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి దేశంలో కాబట్టి ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినాన్ని గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 10 జాతీయ నులిపురుగుల నివారణ దినం. స్కూల్స్లో ఈ నులిపురుగుల కోసం మనకి 6 monthsకి ఒకసారి ట్యాబ్లెట్ అనేవి ఇస్తూ ఉంటారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం ఫిబ్రవరి 10. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం, సైన్స్ డే ఫిబ్రవరి 28. మార్చి 3 నేషనల్ డిఫెన్స్ డే. అలాగే ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినం కూడా ఈరోజే. మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవం, అలాగే జాతీయ పురావస్తు దినోత్సవం. భద్రతా దినోత్సవం మార్చి 4. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉమెన్స్ డే అనమాట. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. వినియోగదారుల దినోత్సవం మార్చి 15. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. ఇంకొకటి జాతీయ సివిల్ సర్వీసెస్ డే కూడా ఈరోజే. ఒకసారి జాతీయ సివిల్ సర్వీసెస్ డే అడిగారండి, మార్చి 21 గుర్తుపెట్టుకోండి. అలాగే అటవులని పెంచాలి కాబట్టి, వాటిని సంరక్షించాలి కాబట్టి అటవీ దినోత్సవం కూడా అడిగే అవకాశం ఉంది, మార్చి 21. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం. ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. 22 ప్రపంచ జల దినోత్సవం. నెక్స్ట్ ఏప్రిల్ 2 అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 5 సమతా దివాస్. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి, సమతా దివాస్. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినం. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి. ఏప్రిల్ 18 ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం. ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం. 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఇది కూడా ఇంతకుముందు అడిగేవాళ్ళు. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తకాల దినోత్సవం. సో ఏప్రిల్ 2 బాలల పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 23 ఏంటి, ప్రపంచ పుస్తకాల దినోత్సవం, అంటే అందరికీ సంబంధించిన పుస్తకాల దినోత్సవం. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. మే 1 పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మే 17 ప్రపంచ టెలికాం దినోత్సవం. మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు, మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం.
మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం. నెక్స్ట్ జూన్ 1 అంతర్జాతీయ బాలల దినోత్సవం. అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ 1. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. జూన్ 5 ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి దినోత్సవం. జూన్ 12 బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం చాలాసార్లు అడుగుతున్నారు. ఇప్పుడు మనకి సెలబ్రేషన్స్ కూడా యోగా డేస్ అనేవి జరుగుతున్నాయి. మన ఆంధ్రాలోనే యోగా ఆంధ్ర అని చెప్పి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఈ నెల 21న. సో బాగా గుర్తుపెట్టుకోండి జూన్ 21. జూన్ 23 అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం. ఒలింపిక్స్ జరిగాయి కాబట్టి జూన్ 23 ఒలింపిక్స్ డే కూడా గుర్తుపెట్టుకోండి. జూన్ 26 ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రపంచ జనాభా దినోత్సవం. అలాగే జూలై 26 కార్గిల్ విజయ దివాస్. ఆగస్టు 1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం. సో ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు అని చెప్పి 1 వీక్ జరుపుతారు. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 7వ తారీఖు దాకా జరుపుతారనమాట వారోత్సవాలు అంటే కనుక అలా గుర్తుపెట్టుకోండి తారీఖులు కూడా 1 నుంచి 7 వరకు. ఆగస్టు 6 హిరోషిమా దినోత్సవం. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం. ఆగస్టు 9 నాగసాకి దినోత్సవం. అలాగే అదే రోజు క్విట్ ఇండియా ఉద్యమం కూడా జరిగింది, క్విట్ ఇండియా డే అనమాట. ఆగస్టు 6 హిరోషిమా, ఆగస్టు 9 ఏమో నాగసాకి డే. ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం. మీకు జనవరి 12 అయితేనేమో జాతీయ యువజన దినోత్సవం వచ్చింది కదా, అంటే వివేకానంద జయంతి. ఇదేంటిది ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఆగస్టు 20 సద్భావనా దివాస్. ఆగస్టు 26 ఆదివాసీ హక్కుల దినోత్సవం. ఇది కూడా ఇంపార్టెంట్, హక్కుల దినోత్సవం. ఆదివాసీలు తెగలు ఉన్నారు కదా, ఆగస్టు ఆదివాసీ 26ను గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 29 ఇది కూడా ఇంపార్టెంట్, ధ్యాన్ చంద్ యొక్క జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పెట్టండి, ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం, మీ అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఇది ఇంపార్టెంట్, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం. సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఈ బిట్ ఇంపార్టెంట్, సెప్టెంబర్ 16 ఓజోన్ డే అని అడుగుతారు. నెక్స్ట్ సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం. అక్టోబర్ 3 ప్రపంచ ఆవాస దినోత్సవం. అక్టోబర్ 4 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, అంటే జంతు సంరక్షణ దినం. నెక్స్ట్ అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. ఇది ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. మన జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అయితే కనుక మనకి తెలుసు సెప్టెంబర్ 5. అక్టోబర్ 8 భారత వైమానిక దళ దినోత్సవం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం. అక్టోబర్ 10 జాతీయ తపాలా దినోత్సవం. అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టండి, గుర్తుపెట్టుకోండి. అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఇది అక్టోబర్ 21న. అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవం, యుఎన్ యొక్క సెలబ్రేషన్ డే అన్నమాట. నెక్స్ట్ నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. ఇది ఇంపార్టెంట్ పెట్టండి, నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. నవంబర్ 15 జనజాతీయ గౌరవ దివాస్. జనజాతీయ గౌరవ దివాస్. నవంబర్ 20 బాలల హక్కుల దినోత్సవం. బాలలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, సో వాళ్ళ హక్కుల కోసం ఏర్పాటు చేసినటువంటి డేనే ఈ నవంబర్ 20. నవంబర్ 26 ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టండి, రాజ్యాంగ దినోత్సవం. అంటే రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు రాజ్యాంగ దినోత్సవం, న్యాయ దినోత్సవం అని కూడా అంటారు ఇదే రోజుని. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఇది ఇంకా ఇంపార్టెంట్, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1. నెక్స్ట్ డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం. డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. ఇదే భోపాల్ దుర్ఘటన జరిగింది కదా, గుజరాత్లో భోపాల్ దుర్ఘటన సంఘటన జరిగిన రోజు కూడా డిసెంబర్ 3. అదే వికలాంగుల దినోత్సవం కూడా. డిసెంబర్ 10 ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టండి, మానవ హక్కుల దినోత్సవం. ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే, ఇలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 11 యునిసెఫ్ దినోత్సవం. డిసెంబర్ 16 విజయ్ దివాస్. ఇది కూడా 16 విజయ్ దివాస్. డిసెంబర్ 22 మ్యాథమెటిక్స్ డే, అదేనండి రామానుజన్ గారి జయంతి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 22 రామానుజన్ జయంతి జరుపుతాం కదా, గణిత దినోత్సవం అంటారు దీన్నే. నెక్స్ట్ డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం.
డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినోత్సవం. ఇది కూడా ఇంపార్టెంట్, జాతీయ సుపరిపాలనా దినోత్సవం. ఇది మాజీ ప్రధాని గారంటే వాజ్పేయి జయంతిని ఈ సుపరిపాలనా దినోత్సవంగా మనందరం జరుపుకుంటున్నాము. నెక్స్ట్ మన ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు అనేవి జరిగాయి. సో ఆ సంఘటనలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ కూడా నేను ఇస్తున్నాను, వీటిని కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంది. జనవరి 30, 2020 మొదటి కరోనా కేసు మన దేశంలో నమోదయ్యింది. ఫిబ్రవరి 14, 2019 పుల్వామా దాడి జరిగింది. ఫిబ్రవరి 14. నవంబర్ 14 ప్రపంచ డయాబెటీస్ దినంగా మనం జరుపుకుంటున్నాము. తర్వాత ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ అటాక్ అనేది జరిగింది. మనందరికీ రీసెంట్గా చూసాం కదా. ఈ పహల్గామ్ అటాక్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 22. మరి మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఏ రోజు స్టార్ట్ చేశారు? మే 7వ తారీఖున. సో ఇంతవరకు ఇంపార్టెంట్ డేస్ ఇస్తున్నానండి. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ డేస్ అనిపిస్తే వాటిని కూడా యాడ్ చేసుకుని చదవటానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్, బాయ్.